హలో అండి, ఈరోజు మేము చుట్టాల ఇంటికి వెళ్తున్నాం. ఎక్కడికి ఏంటనేది సర్ప్రైజ్. సో ఫస్ట్ నేను ట్రైన్ జర్నీ అవన్నీ కూడా చూపిస్తాను. లోపలికి వెళ్తున్నాం. సో లోపలికి వెళ్ళే ముందు మనకి సెక్యూరిటీ చెకప్ ఉంటుంది అనమాట. అది ఫినిష్ చేసుకొని వెళ్ళాము. ట్రైన్ స్టేషన్లో ఉన్నాం. సరే ఎంత రష్గా ఉందో మొత్తం ట్రైన్ స్టేషన్ అంతా కూడా కనపడుతుందా. అందరూ కూడా వెళ్తున్నారు అనమాట ఊళ్ళకి, ఎక్కడికి వాళ్ళ చుట్టాలింటికి. సో వన్స్ సెక్యూరిటీ చెక్ అయిపోయిన తర్వాత లోకల్స్ అయితేనేమో మళ్ళీ లోకల్ ఐడి కార్డ్ చూపిస్తారు. మనం ఫారినర్స్ కాబట్టి మన పాస్పోర్ట్ చూపించి గేట్ దగ్గర వెయిట్ చేయాలి. మన ట్రైన్ ఎదురు చూస్తుంది మన కోసం, మన బుల్లెట్ ట్రైన్. చాలా బాగుంది కదా. సో అక్కడ చూసారు కదా ఎయిర్ హోస్టెస్ లాగా ట్రైన్ హోస్టెస్. సో ఈ ట్రైన్ బుల్లెట్ ట్రైన్ హంగామా అంతా ఇంత లేదు. సో ఇప్పుడు బుల్లెట్ ట్రైన్లోకి ఎక్కేసామండి. సో అదంతా సీటింగ్ అంతా చూస్తున్నారు కదా, అంతా ఓకే. కానీ మాకు లేట్గా బుక్ చేసుకోవడం వల్ల ఏమో సీటింగ్ ఒక దగ్గర ఇవ్వలేదు. నాకు ఒక దగ్గర, అమ్మకు ఒక దగ్గర, అండ్ పిల్లలకి మా హస్బెండ్కి ఒక దగ్గర ఇచ్చారు. అదొక్కటే అన్కంఫర్టబుల్గా అనిపించింది నాకు. మొత్తానికైతే ఎవరి సీట్ల వాళ్ళు సెట్ అయిపోయామండి. చూస్తున్నారు కదా చుట్టూ ఉన్న పొలాలు, ఊర్లు, సిటీస్ అన్నీ. సో మాకైతే ఇవన్నీ చూస్తే చాలా ప్లెజెంట్గా అనిపించింది. అండ్ అక్కడ తెర మీద చూస్తున్నారా, అది ట్రైన్ ఎంత స్పీడ్లో వెళ్తుంది అనేది మనకు కనపడుతుందండి. స్పీడ్ వచ్చేసి గంటకి 272 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తుంది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ స్టేషన్ ఏంటో కూడా మనకు అక్కడ కనపడుతుంది అనమాట. ఈ ట్రైన్ ఏంటంటే నాకు ఆల్మోస్ట్ ఫ్లైట్ లాగే అనిపించింది. అంటే అంత బాగా సర్వీసెస్ ఉన్నాయి అని నేను చెప్పొస్తున్నాను. యాక్చువల్గా ఫ్లైట్ కంటే కూడా నాకు చాలా కంఫర్టబుల్గా ఉందండి. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మన ఫ్లైట్లో ఏంటంటే కొద్దిగా కంఫర్టబుల్గా ఉండదు కదా కూర్చోడానికి, సీటింగ్ అవంతా కూడా. ఇది స్పేస్ అవన్నీ కూడా ఎక్కువగా ఉండింది. ఇప్పుడు మీరు అక్కడ అబ్జర్వ్ చేస్తే లగేజ్ పెట్టుకోవడానికి కానీ, అండ్ మనకి ఫ్లైట్లో ఇచ్చే మోస్ట్ ఆఫ్ ద సర్వీసెస్ దీంట్లో ప్రొవైడ్ చేశారు. లైక్ ఇప్పుడు మనకి ఫుడ్ తినేటప్పుడు ఎలా అయితే ఫ్లైట్లో ఉంటుందో ఆ చిన్న అలా అది కూడా పెట్టించారనమాట. మనం ఇప్పుడు వీళ్ళ దగ్గర కొన్ని స్నాక్స్ కావాలంటే కొనుక్కోవచ్చు, లేదా మనతో పాటు మనం ఏదైనా ఫుడ్ క్యారీ చేసి తెచ్చుకుంటాం కదా. ఇప్పుడు ఫుడ్ క్యారీ చేసి తెచ్చుకున్నప్పుడు అలా ఫ్లైట్లో లాగా ఇక్కడ కూడా ప్రొవైడ్ చేయడం వల్ల దాన్ని పెట్టుకొని తినడానికి ఈజీగా కంఫర్టబుల్గా ఉంది. అండ్ క్లీనింగ్ కూడా ఏంటంటే ఇప్పుడు మనకి అప్పుడు ఏదైనా చేత పడితే వాళ్ళంతటి వాళ్ళు వచ్చేసి గబగబా చూసేసి క్లీన్ చేసేసి వెళ్ళిపోతున్నారు. ఆ క్లెన్జీనెస్ అనేది మాత్రం చాలా బాగా మెయింటైన్ చేశారండి. ఫ్లైట్లో కూడా అంత తొందరగా వచ్చి వాళ్ళు క్లీన్ చేస్తారో లేదో నేనైతే అబ్జర్వ్ చేయలేదు. ఎప్పటికప్పుడైతే వచ్చి క్లీన్ చేస్తూనే ఉన్నారు. ఎక్కడ చెత్త పడినా చాలా నీట్గా క్లీన్ చేస్తూ ఉన్నారు. చాలా బాగుండింది సర్వీస్ మాత్రం. అంతేకాకుండా ఎక్కడైనా చెత్త బుట్టలు ఉన్నాయండి. దానివల్ల ఏంటంటే మనం చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయాల్సిన అవసరం రాదు. అండ్ ఎక్కడ చూసినా కూడా ఈ ఫైర్ ఎక్స్టింగ్విషన్ స్ప్రేస్ ఉన్నాయి. చూసినట్టయితే మంచినీళ్ళు పెట్టించారండి తాగడానికి. సో అక్కడ 2 రకాలు ఉన్నాయి. ఒకటి చన్నీళ్ళు, వేనీళ్ళు. అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట, అంటే మనకి డబ్బులు ఏం ఛార్జ్ చేయరు. సో ఇవి వచ్చేసి వాష్రూమ్స్ అనమాట. జస్ట్ ఐడియా కోసం చూపిస్తున్నాను. ఇవి వచ్చి ఫ్లైట్లో ఎలా ఉంటాయో అలాగే ఉన్నాయన్నమాట. వాష్రూమ్స్ కూడా నీట్గా ఉన్నాయి. అక్కడ చూస్తున్నారు కదా, అదంతా చూస్తూ ఉంటే మనకి ఊర్లు, పచ్చటి పొలాలు, విలేజెస్ గుర్తొచ్చాయి. చాలా బాగుండింది జర్నీ మాత్రం. అండ్ ఇప్పుడు మనం ఒక స్టేషన్ దగ్గరికి వచ్చున్నాం. ఇప్పుడు అక్కడ అమ్మాయి ట్రైన్ హోస్టెస్ అన్ని ఫుడ్ తీసుకుని వెళ్తుంది సర్వ్ చేయడానికి. సో అది ఫుడ్ ఆర్డర్ చేస్తే మనకి వాళ్ళు తీసుకొచ్చి సర్వ్ చేస్తారనమాట. అక్కడ చూస్తున్నారు కదా సీట్లన్నీ ఖాళీగా ఉన్నాయి. ఎందుకనుకున్నారు, నేను దిగబోయే స్టేషన్ లాస్ట్ స్టేషన్ అండి. సో నేను ఇప్పుడు చెప్పలేదు కదా జర్నీ ఎక్కడి నుంచి ఎక్కడికి అనేది. సో జర్నీ షంఘై టు నాంజింగ్ అండి. సో ఇప్పుడు ఆల్మోస్ట్ స్టేషన్ దాకా వచ్చేసామండి, లాస్ట్ స్టేషన్కి. సో ఈ
ఇప్పుడే నాంజింగ్ స్టేషన్లో ట్రైన్ దిగాను. సో మొత్తం 380 కిలోమీటర్లు 1:40 వచ్చేసామండి. ఇక్కడ నుంచి మళ్ళీ మేము క్యాబ్ పట్టుకొని వెళ్తాం. సో మొత్తం అంత జర్నీ మాకు అలసట అనిపించలేదండి, ఎందుకంటే తొందరగా వచ్చేసాం కాబట్టి. జర్నీ మాత్రం చాలా బాగుండింది, బాగా ఎంజాయ్ చేసాము. అది చూస్తున్నారు కదా, అది చూసేదంతా కూడా ఎయిర్పోర్ట్లో కనపడుతుంది కదా, కానీ అదంతా కూడా ట్రైన్ స్టేషనే. చాలా చాలా పెద్దగా ఉంది. సో ఇంకా బయటకు వెళ్తున్నామండి. బయటకు వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళు ఐడి ప్రూఫ్ చూపించమంటారు. ఐడి ప్రూఫ్ చూపిస్తేనే అంత వెరిఫై చేసుకొని బయటకు పంపిస్తారనమాట. మా బుల్లెట్ ట్రైన్ జర్నీ షంఘై టు నాంజింగ్. మీకు కనుక ఈ పర్టికులర్ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇంకా ఇలాంటి మోర్ వీడియోస్ చూడాలనుకుంటే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ సూన్.